హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు 2024లో జరిగిన ఫిబ్రవరిలో జరిగిన ఫస్ట్ సెషన్లో ఫస్ట్ రోజు జరిగిన మోడల్ పేపర్లోని ఇంగ్లీష్ క్వశ్చన్స్ అలాగే సోషల్ సైన్స్ క్వశ్చన్స్ కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. ఎవరైనా సరే మన ఛానల్ను మొదటిగా వీక్షిస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. సో లెట్స్ స్టార్ట్. Choose the correct negative form of the simple present tense for the pronoun she. Are not, weren't, don't, doesn't. So the correct answer is option 4, doesn't. Because ఎందుకంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో షీ అనే ప్రొనౌన్, షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. మనం థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ, షీ, ఇట్ అనే వాటికి మనము ఎస్ యాడ్ చేయడం జరుగుతుంది వర్బ్స్కు. కాబట్టి షీ అనే వర్బ్కు డూ అనే పదం దగ్గర ఈఎస్ అని యాడ్ చేస్తాము, అప్పుడు డస్ అవుతుంది. షీ డస్, మనం నెగటివ్ ఫామ్ అడిగాడు కాబట్టి షీ డస్ నాట్. చూస్ ద సెంటెన్స్ ఇన్ ద నెగటివ్ ఫామ్ ఆఫ్ ది సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో నెగటివ్ ఫామ్ అడుగుతున్నాడు. సేమ్, దే డోంట్ లైక్స్ ఐస్ క్రీమ్, హీ డోంట్ లైక్ ఐస్ క్రీమ్, దే డజంట్ లైక్ ఐస్ క్రీమ్, హీ డజంట్ లైక్ ఐస్ క్రీమ్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్, హీ డజంట్ లైక్ ఐస్ క్రీమ్. ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్లో దే డోంట్ లైక్స్, దే అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాదు, ప్లూరల్ అవుతుంది. ప్లూరల్కు మనం ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయము, బట్ ఇక్కడ లైక్స్ అని యాడ్ చేయడం జరిగింది. అలాగే సెకండ్ ఆప్షన్లో హీ డోంట్, హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనం ఎస్ కానీ యాడ్ చేయాలి, బట్ హీ డోంట్ అని వచ్చింది, అది తప్పు. హీ డజంట్ అని రావాలి. సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్ పర్సన్ కూడా దే డజంట్ ఎస్ కానీ దేకు యూజ్ చేయకూడదని చెప్పాం కదా, ఇక్కడ మళ్ళీ యాడ్ చేయడం జరిగింది. సో అది కూడా రాంగ్. ఇంకా ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్, ఎస్ కానీ యాడ్ చేయాలి, డస్ అయ్యింది, నెగిటివ్ ఫామ్ నాట్ ఇచ్చి సెంటెన్స్ ఫామ్ చేయడం జరిగింది. నెక్స్ట్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. హీ ఈజ్ నాట్ సుపీరియర్ దాన్ యూ, he is no more superior than you, he is more superior to you, he is not superior to you. సో మనకు ఇంగ్లీష్లో ఒక రూల్ ఉందన్నమాట, సీనియర్ టు యూ, సీనియర్ దాన్ యూ అని వాడకూడదు అనమాట. హీ ఈజ్ సీనియర్ టు యూ, హీ ఈజ్ సుపీరియర్ టు యూ, హీ ఈజ్ జూనియర్ టు యూ ఇలా వాడాలి. కానీ మనం దాన్ని ఉపయోగించేసి ఈ సుపీరియర్కు కానీ సీనియర్స్ జూనియర్స్ కానీ మనము యూజ్ చేయనమాట. ఆ రూల్ ప్రకారం చూస్తే మనకు దాన్ ఫస్ట్ ఉపయోగించారు కాదు, సెకండ్ దాంట్లో కూడా దాన్ ఉపయోగించారు, అది కూడా కాదు. ఇక్కడ మోర్ సుపీరియర్ అనేది కూడా కాదు, మోర్ అనేది వచ్చినప్పుడు మనము దాన్ ఉపయోగించాలి. కాబట్టి ఫోర్త్ ఆప్షన్, హీ ఈజ్ నాట్ సుపీరియర్ టు యూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూస్ ద డిస్కోర్స్ మేకర్ దట్ కెన్ బీ యూజ్డ్ ఫర్ సీక్వెన్సింగ్. ఒక విషయాన్ని వరుస క్రమంలో చెప్పినప్పుడు ఏ పదాన్ని ఉపయోగిస్తాము? కుడ్ యూ రిపీట్ అంటే చెప్పిన దాన్ని మళ్ళీ చెప్పమని. టు రీక్యాప్, ఒకసారి మళ్ళీ దాన్ని రివైజ్ చేయమని. నెక్స్ట్, తర్వాత ఏంటి అని. టు సమ్ అప్, మొత్తం కలిపి చెప్పమని. నాకు తెలిసి మీరు ఆన్సర్ చేసే ఉంటారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, నెక్స్ట్. తర్వాత సీక్వెన్సింగ్లో వెళ్ళడానికి నెక్స్ట్ అనే పదం వాడతాం కదా. చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్. షీ ఎంజాయ్స్ రీడింగ్, రైటింగ్ అండ్ అర్థమెటిక్. షీ ఎంజాయ్స్ రీడింగ్, సో మీకు కనిపిస్తున్నాయి కదా స్క్రీన్ మీద, చూసి ఆన్సర్ చేయండి. ఇక్కడ కామాలు పర్ఫెక్ట్గా యూజ్ చేసినట్లయితే ఆన్సర్ మనకు వస్తుందన్నమాట. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, షీ ఎంజాయ్స్ రీడింగ్, రైటింగ్ అండ్ అర్థమెటిక్. బట్ కీలో సెకండ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది, షీ ఎంజాయ్స్ రీడింగ్, రైటింగ్ అండ్ అర్థమెటిక్. సో అండర్ని ఉపయోగించినప్పుడు ముందర కామా అవసరం లేదు కదా, కాబట్టి సెకండ్ ఆప్షన్ రాంగ్, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ. సింపుల్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయండి.
సో మనకు మొదటి లెటర్ సెకండ్ లెటర్ అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి థర్డ్ లెటర్ తీసుకోవాలి. థర్డ్ లెటర్లో రెండు దానిలో పి ఉంది, రెండు దానిలో ఏ ఉంది. కాబట్టి ఏలో పిలో మనకి ఏది వస్తుంది? ఫస్ట్ ఏ వస్తుంది. ఎగ్జాంపుల్ ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్లో 4 లెటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి 5th లెటర్కి వెళ్ళాలి. 5th లెటర్ ఎగ్జామ్లో లేదు కాబట్టి సో ఫస్ట్ ఎగ్జామ్ వస్తుంది, తర్వాత ఎగ్జాంపుల్ వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి డి, సెకండ్ వచ్చేసి బి. మనకు ఆప్షన్స్లో డిబి ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. ఇక మిగతా చదవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ లేదా సెకండ్ మనం ఏదో తెలిసేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మిగతా రైట్ అయిపోతాయి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 DBCA. ఆర్డర్ ఈస్ ఎగ్జామ్, ఎగ్జాంపుల్, తర్వాత ఎక్స్పెన్సివ్, ఎక్స్ప్రెస్. ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాజ్ అండ్ ఎఫెక్ట్. Likewise, therefore, meanwhile, similarly. Identify the linker that indicates cause and effect. Likewise అంటే అదే విధంగా, meanwhile అయినప్పటికీ, similarly సేమ్ అదే విధంగా అని. బట్ therefore అనేది ఎందుకు వస్తుందంటే అందువల్ల, అందుకే అంటే కాజ్ వల్ల ఎఫెక్ట్ ఏమైంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 therefore. సెలెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ దట్ ఈజ్ నాట్ సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ కాని దాన్ని ఎన్నుకోవాలి. మనకు సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్ అనేసి ఉంటాయి. సో ఇందులో సింపుల్ సెంటెన్స్ కాని దాన్ని మనం చూసుకోవాలి. ద క్యాట్ చేజ్డ్ ద మౌస్. The cat chased the mouse. While the cat was chasing the mouse, the dog barked loudly. The cat with its sharp claws chased the mouse. Chasing the mouse, the cat leaped gracefully. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఏదైనా ఒక వర్బ్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఒకసారి, ద క్యాట్ చేజ్డ్ ద మౌస్ సింగిల్ వర్బ్ యూజ్ చేయడం జరిగింది కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. అలాగే వైల్ ద క్యాట్ చేజింగ్ ద మౌస్ ద డాగ్ బార్క్డ్, ఇక్కడ 2 వర్బులు రావడం జరిగిందనమాట. ప్రధాన వర్బులు అంటాం మనము. ఇక్కడ 2 వర్బులు రావడం జరిగింది. ఫినైట్ వర్బు, ఇన్ఫినైట్ వర్బ్ అంటాము. నాన్ ఫినైట్ వర్బు, ఫినైట్ వర్బు, నాన్ ఫినైట్ వర్బు. ఫినైట్ వర్బు అంటే ప్రధానంగా ఉపయోగించేదన్నమాట, అంటే సబ్జెక్టు వర్బు ప్లేస్లో ఉపయోగించేది. ఇక్కడ 2 సబ్జెక్టులు 2 వర్బులు రావడం జరిగింది. వైల్ ద క్యాట్ వాజ్ చేజింగ్ ద మౌస్, ఇక్కడ ద క్యాట్ వాజ్ చేజింగ్ అనేది ఒక సెంటెన్స్, ద డాగ్ బార్క్ అనేది ఇంకొక సెంటెన్స్. ఇది సింపుల్ సెంటెన్స్ అయితే కాదు. ద క్యాట్ విత్ ఇట్స్ షార్ప్ క్లాస్ చేజ్డ్ ద మౌస్. సో ఇక్కడ వర్బు ఒకటే ఉంది చూడండి, ద క్యాట్ విత్ ఇట్స్ షార్ప్ క్లాస్ చేజ్డ్ ద మౌస్. సెంటెన్స్ పెద్దగా ఉన్నప్పటికీ సేమ్ ఒక్కటే అన్నమాట వర్బ్ అయితే. ఇది సింపుల్ సెంటెన్సే. చేజింగ్ ద మౌస్ అనేది ఇది నాన్ ఫినైట్ వర్బ్, నాట్ ఫినైట్ వర్బ్ కాబట్టి ఇక్కడ కూడా మెయిన్ వర్బ్ ఒకటే ఉందన్నమాట. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్. సో ఇంట్రాగేటివ్ ప్రొనౌన్, ఇంట్రాగేటివ్ అంటే మనం క్వశ్చన్ చేయడానికి వాడే పదాలు అనమాట, లైక్ WH క్వశ్చన్స్. ఇందులో చెప్పుకోవడానికి ఏం లేదు. WH కానిది ఏది అంటే ఆప్షన్ 4 హిమ్. వెరీ ఈజీ ఆన్సర్. చూస్ ద కరెక్ట్ కంజంక్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. డాష్ ద సన్ రైజెస్ అండ్ ద మూన్ అపియర్స్. సో ఇక్కడ ఐదర్ ఆర్, నైదర్ నార్, బోత్ అండ్ దేర్ ఫోర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో టు మనం యూజ్ చేసుకోవాలి. ఐదర్ ద సన్ రైజెస్ ఆర్ ద మూన్ అపియర్స్, నైదర్ ద సన్ రైజెస్ నార్ ద మూన్ అపియర్స్. సో బోత్ అండ్ దేర్ ఫోర్, నాట్ ఓన్లీ ద సన్ రైజెస్ బట్ ఆల్సో ద మూన్ అపియర్స్. ఇక్కడ మనకు సన్, ఐదర్ ద సన్ రైజెస్ ఆర్ ద మూన్ అపియర్స్.
అనేది మీనింగ్ఫుల్గా లేదు. నైదర్ ద సన్ రైజెస్, సన్ రైజ్ అవ్వకపోతే మూన్ కనిపించడు అనే మీనింగ్ సరిపోతుంది. ఎందుకంటే ఆ సన్ రైజ్ ఎఫెక్ట్ వల్ల మనకు మూన్ కనిపిస్తాడని సైన్స్ చదువుకున్నాం కాబట్టి రెండవది కరెక్ట్ మీనింగ్గా సరిపోతుంది. చూస్ ద ప్రెజల్ వర్బ్ దట్ మీన్స్ టు డిలే ఆర్ పోస్ట్పోన్ సంథింగ్. సో కింద ప్రెజల్ వర్బ్ చూడడం జరిగింది. టు డిలే ఆర్ పోస్ట్పోన్ అనే మీనింగ్ ఏ వర్డ్కి వస్తుంది? సెటిల్ డౌన్, హోల్డ్ ఆఫ్, గివ్ అప్, బ్రింగ్ అప్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సెటిల్ డౌన్. అంటే మేబీ సెటిల్ డౌన్, కామ్గా కూర్చో, సెటిల్ అవ్వనివ్వు, లైక్ అట్లా వస్తుంది. గివ్ అప్ అంటే వదిలిపెట్టు, లీవ్ అనమాట. గివ్ అప్ చేయి, వదిలేసే మీనింగ్ వస్తుంది. బ్రింగ్ అప్ అంటే లైక్ పిల్లల్ని పెంచడం కానీ పెంచడం అంటాం కదా, ఆ టైప్లో వస్తుంది అనమాట. కాబట్టి హోల్డ్ ఆఫ్ అనేది కరెక్ట్ ఆన్సర్. హోల్డ్ ఆఫ్ అంటే డిలే ఆర్ పోస్ట్పోన్. చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్ దట్ టిపికల్లీ ఎండ్స్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. సో సింపుల్గా క్వశ్చన్ మార్క్తో ఏ సెంటెన్స్ ఎండ్ అవుతుందో ఎవరైనా చెప్పగలరు ఈజీగా. డిక్లరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యేది. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంట్లో ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంటుంది. ఇంపరేటివ్ సెంటెన్స్ ఇవి ఆర్డర్స్, రిక్వెస్ట్ టైప్లో ఉంటాయి. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్స్ కాబట్టి సో క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో వేర్ ఆర్ యూ గోయింగ్ డాగ్ ద వుల్ఫ్ ఆస్క్డ్. చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబౌవ్. సో ద వుల్ఫ్ ఆస్క్డ్ ద డాగ్, ఇంతవరకు ఓకే. ద వుల్ఫ్ ఆస్క్డ్ ద డాగ్ అన్నీ సేమ్ ఉన్నాయి. ద వుల్ఫ్ ఆస్క్డ్ ద డాగ్. సో 1, 3, 4 దీనిలో ఆన్సర్ ఉంటుంది. సో వేర్ ఆర్ యూ గోయింగ్ డాగ్, ఈ వేర్ ఆర్ యూ గోయింగ్ అనేది మనకు సెంటెన్స్ ఫామ్లోకి వస్తుంది అనమాట. సెంటెన్స్ ఫామ్లోకి ఎలా వస్తుందంటే చూద్దాం. వేర్ ఆర్ యూ గోయింగ్, సో ఇక్కడ డాగ్, వేర్ ద డాగ్, వేర్ ద, సో ఇక్కడ మనకు WH ఏదైతే క్వశ్చన్లో వస్తుందో అదే WHని కంజంక్షన్గా వాడతాం. కాబట్టి వేర్ ద డాగ్ వాస్ గోయింగ్ ఎక్కడుంది అది చూద్దాం. వేర్ హీ వాజ్ గోయింగ్, ఓకే హీ అన్న ద డాగ్లో వచ్చేస్తుంది అనమాట. వేర్ హీ వాజ్ గోయింగ్. సో ఆప్షన్ 4 నుండి ద వుల్ఫ్ ఆస్క్ ద డాగ్ వేర్ హీ వాజ్ గోయింగ్ ఆర్ వేర్ ద డాగ్ వాజ్ గోయింగ్, ఎట్లన్నా ఒకటే కదా. సో ద ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎందుకంటే వేర్ ఆర్ యూ గోయింగ్ అనేది సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఏమవుతుందంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. క్వశ్చన్ ఫామ్లో ఉన్నది సెంటెన్స్ ఫామ్లోకి వస్తుంది అనమాట. అందుకు ఇక్కడ వేర్ అనేది కంజంక్షన్గా యూజ్ చేయడం జరుగుతుంది. తర్వాత హీ వాజ్ గోయింగ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అయిపోయింది అనమాట. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ డాష్ లెఫ్ట్ ద క్లాస్ రూమ్ ఫర్ లంచ్. Some of the students has, is, was, have. So choose the correct verb that fits the blank. Some of the students left. ఇది ఫస్ట్ మనం ఏ టెన్సో ఐడెంటిఫై చేసుకోవాలి ఫస్ట్. సో సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ లెఫ్ట్ అంటే ఇప్పుడే వెళ్ళిపోయారు అనే దాంట్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కింద తీసుకుంటాము. ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఇక్కడ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ దగ్గర హ్యాజ్ వస్తుందా హ్యావ్ వస్తుందా అనేది కన్ఫ్యూజన్ మనకు. సో థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హ్యాజ్ రావాలి, లేదు మిగతా ఏదంటే హ్యావ్ రావాలి. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనేది ఏమవుతుంది, సింగులర్ అవుతుందా ప్లూరల్ అవుతుందా అనేది క్వశ్చన్. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే కొంతమంది, సో మనము ప్లూరల్గానే భావిస్తున్నాం కాబట్టి ఇక్కడ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ లెఫ్ట్ ద క్లాస్ రూమ్ అని ఆన్సర్ అనమాట. 74 ప్రశ్నకు 4 ఈజ్ ఆన్సర్. అదే సింగులర్ అనుకోండి, ఇక్కడ హ్యాజ్ రావాలి. సబ్జెక్ట్ సింగులర్ అయితే హ్యాజ్ వస్తుంది, ప్లూరల్ అయితే హ్యావ్ వస్తుంది. ప్లూరల్ అని కాదు, థర్డ్ పర్సన్ సింగులర్ కాకుండా మిగతాటివి వచ్చినా సరే హ్యావ్ వస్తుంది అనమాట. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హ్యాజ్ వస్తుంది.
A disease that affects a large number of people in an area at the same time. So a disease that affects a large number of people in an area that is the same time. Choose the word substitute for the expression above. సో ఒక ఏరియాలో ఏదైనా ఒక డిసీజ్ అందరినీ ఎఫెక్ట్ చేసే ఒక డిసీజ్ అదే అందరికీ ఒకే సమయంలో దాన్ని ఏమంటారు? అకాడమిక్, ఇన్కరిబుల్, ఎపిడమిక్ ఆర్ కాంటాజియస్. సో అకాడమిక్ వీటి మీనింగ్స్ అంత ఎక్స్ప్లెయిన్ చేయలేం, కానీ ఇక్కడ వచ్చేసి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఆప్షన్ 3 సారీ ఎపిడమిక్. యా, ఎపిడమిక్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎపిడమిక్ అంటే మనం కరోనా సమయంలో ఎపిడమిక్ సిచ్యువేషన్, ఎపిడమిక్ ఏదో వాడాము. సో ఫుల్గా కరెక్ట్ మీనింగ్ అయితే తెలియదు, కానీ ఎపిడమిక్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఆస్ట్రోనట్ అనే దానికి కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ మనం తీసుకోవాలి. చూడండి ఏది ఉండొచ్చు బహుశా ఆస్ట్రోనట్. సో ఫస్ట్ సెకండ్లో మనం తీసుకోవాలి, ఎందుకంటే ఏతో స్టార్ట్ అవుతుంది. ఆస్ట్రోనట్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ఆస్ట్రోనట్. NAUT ఈజ్ కరెక్ట్ ఆన్సర్. When they returned, Nishad told me he had been to see Mr. Nath and I felt most annoyed that I had not been there. ఇదంతా మనకు అవసరం లేదు. అండర్లైన్ వర్డ్ అన్నోయిడ్కు సినోనిమ్ వెతుకోవాలి. హ్యాపీ, ఇరిటేటెడ్, డిలైటెడ్, ఎక్సైటెడ్. అన్నోయిడ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది అనేది మనకు తెలిస్తే ఆటోమేటిక్గా రాసేయచ్చు. అదర్వైజ్ ఆ సెంటెన్స్ అర్థం చేసి కూడా అన్నో యొక్క మీనింగ్ తెలుసుకోవచ్చు. వెన్ దే రిటర్న్ నిషాల్ టోల్డ్ మీ he had been to see Mr. Nath and I felt most annoyed that I had not been there. సో అన్నోయిడ్ అంటే ఏమంటే కొద్దిగా ఇక్కడ ఉన్న మీనింగ్ ప్రకారం యాంగ్రీగా, ఇరిటేటెడ్గా ఉండడం అనమాట. సో ఇక్కడ సూటబుల్ ఏదవుతుందంటే ఆప్షన్ 2 ఇరిటేటెడ్ సెట్ అవుతుందన్నమాట. Bipin Babu spoke quietly, his eyes still on the books. Choose the antonym of the word quietly. సో క్వైట్లీ అనేది ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. క్వైట్లీ, లౌడ్లీ, సైలెంట్లీ, కామ్లీ, సాఫ్ట్లీ. క్వైట్లీ అంటే ఏమి? బిపిన్ బాబు స్పోక్ క్వైట్లీ, హిజ్ ఐస్ స్టిల్ ఆన్ ద బుక్స్. దానికి అంటోనియం ఆపోజిట్ వర్డ్ వచ్చేసి 1 లౌడ్లీ అన్నమాట. క్వైట్లీ అంటే ఏమంటాం మనము? చిన్నగా మాట్లాడాను, చిన్నగా మాట్లాడాను అంటాము, నిశ్శబ్దంగా మాట్లాడంటాము. మిగతావన్నీ సినోనియమ్స్. చిన్నగా ఇవన్నీ సైలెంట్లీ, కామ్లీ, సాఫ్ట్లీ అనేవి అన్ని సినోనియమ్స్ వస్తాయి. లౌడ్లీ మాత్రమే ఆపోజిట్ వర్డ్ వస్తుంది. నెక్స్ట్, ద ఫీచర్ ఆఫ్ లాంగ్వేజ్ విచ్ వీ కెన్ టాక్ అబౌట్ ఏ పర్సన్ ఆర్ ఏ థింగ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆర్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ ఈజ్. విచ్ వీ కెన్ టాక్ అబౌట్ ఏ పర్సన్ ఆర్ ఏ థింగ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆర్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ ఈజ్. సో ఎవరి గురించైనా ఎవరి గురించి మాట్లాడే లాంగ్వేజ్ దూరంగా ఉన్నప్పుడు, అతని ముందు కాకుండా దూరంగా ఉన్నప్పుడు మాట్లాడే లాంగ్వేజ్ ఏమంటాం మనము? ప్రీవెరికేషన్, డిస్ప్లేస్మెంట్, ఎక్స్టెన్షన్, ట్రాన్స్మిషన్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డిస్ప్లేస్మెంట్. దీని యొక్క ఫీనింగ్ ఫుల్గా తెలీదు, బట్ ఆన్సర్ అయితే డిస్ప్లేస్మెంట్ అని ఇవ్వడం జరిగింది. The minimum unit of teaching in direct method is? The minimum unit of teaching in direct method. Alphabet, word, sentence, syllable.
సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సెంటెన్స్. ద మినిమం యూనిట్ ఆఫ్ టీచింగ్ ఇన్ డైరెక్ట్ మెథడ్ ఈస్ సెంటెన్స్. సో మనకు రకరకాల మెథడ్లు ఉన్నాయి ఇంగ్లీష్ టీచ్ చేయడానికి. అందులో డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్, గ్రామరికల్ మెథడ్ డిఫరెంట్ ఉన్నాయి. అవి మనకు ఎందులో వస్తాయంటే మెథడ్లో వస్తాయి. ఆ మెథడ్ చదువుకున్నట్టయితే మనకు దీనికి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఆప్షన్ 3 సెంటెన్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. లాంగ్వేజ్ లాబొరేటరీ ఈజ్ ఏ ప్లేస్ వేర్ all the teaching learning material is stored, audio material is available for speech practice, science equipment is available, we keeps all school records. లాంగ్వేజ్ లాబొరేటరీ అంటే ఏంది? సైన్స్ ఎక్విప్మెంట్స్ ఉంటాయా? కాదు కదా. స్కూల్ రికార్డ్స్ ఉంటాయా? అది కాదు. అయితే ఫస్ట్ ద సెకండ్ ద ఆల్ ద టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఈస్ స్టోర్డ్, ఆడియో మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఫర్ స్పీచ్ ప్రాక్టీస్. అంటే రెండోది ఒకటే కాదు, రెండోది జస్ట్ కేవలం ఒక భాగం మాత్రమే కదా అందులో. Audio material is available for speech practice. All the teaching learning material is stored. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ సెకండ్ అనమాట. ఆడియో మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఫర్ స్పీచ్ ప్రాక్టీస్ అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ మేబీ రాంగ్. నేనైతే ఫస్ట్ వన్ అనుకున్నాను, బట్ దట్ ఈజ్ రాంగ్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ నరేషన్. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ నరేషన్. నరేషన్లో భాగం కానిది. టోన్, గెస్చర్స్, సైజ్ ఆఫ్ ద క్లాస్, ఇన్వాల్వ్మెంట్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సైజ్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ నరేషన్. నరేషన్ అంటే టీచ్ చేస్తున్నప్పుడు టీచ్ చేసే దాంట్లో భాగం కానిది. సైజ్ ఆఫ్ ద క్లాస్. సో ఒకసారి పారాగ్రాఫ్ బాగా చదవండి. ద ఏషియంట్ క్యాజిల్ లూమ్డ్ మెజెస్టికల్లీ ఎట్ టాప్ ఆఫ్ ద హిల్, ఇట్స్ స్టోన్ వాల్స్ బేరింగ్ ద స్కార్స్ ఆఫ్ బ్యాటిల్స్ లాంగ్ పాస్ట్. విత్ ఇన్ ఇట్స్ షాడోయి హాల్స్ విస్పర్స్ ఆఫ్ హిస్టరీ ఎకోడ్, టెల్లింగ్ టేల్స్ ఆఫ్ నైట్స్ అండ్ కింగ్స్. మాస్ covered the cobblestones led to a country yard where a solitary fountain trickled, its waters reflecting the castle's timeless grandeur. In this fortress of the past, legends were born and secrets whispered in the wind. Select the correct statement based on the passage. So this is కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కింద మనకు కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బాగా అర్థం చేసుకున్నట్లయితే కింద క్వశ్చన్స్కు ఆన్సర్ చేయగలం. ద ఏన్షియంట్ క్యాజిల్ లూమ్డ్ మెజెస్టికల్లీ ఎట్ టాప్ ఆఫ్ ద హిల్. కొండ మీద ఒక మంచి భవనం ఉంది, పాత పూర్వకాలానికి చెందిన భవనం. ఇట్స్ స్టోన్స్ వాల్స్ బేరింగ్ ద స్కార్స్ ఆఫ్ బ్యాటిల్స్ లాంగ్ పాస్ట్. అంటే దాని యొక్క స్టోన్స్ వాల్కి సంబంధించిన స్టోన్స్, బేరింగ్ ద స్కార్స్ ఆఫ్ అంటే ఎప్పుడుకో యుద్ధానికి సంబంధించిన మరకలు అలాగే ఉన్నాయి. విత్ ఇన్ ఇట్స్ షాడోయి హాల్స్ అంటే విస్పర్స్ ఆఫ్ హిస్టరీ ఎకోయిడ్ అంటే ఆ గోడలలో, ఆ నీడలలో హిస్టరీకి సంబంధించిన ఎన్నో మాటలు ఉన్నాయి అందులో. టెల్లింగ్ టేల్స్ ఆఫ్ నైట్స్ అండ్ కింగ్స్, అలాగే పూర్వకాలంకి చెందిన సోల్జర్స్ అండ్ కింగ్స్కి సంబంధించిన ఎన్నో కథలు ఈ షాడోయి హాల్స్లో ఉన్నాయన్నమాట. ఆ షాడోయి హాల్స్ మాట్లాడుకుంటూ ఉంటాయి అనుకుందాం. మాస్ కవర్డ్ కాబుల్ స్టోన్స్ లెడ్ టు ఏ కంట్రీ యాడ్. ఈ మాస్ కవర్డ్ కాబుల్ స్టోన్స్ లెడ్ టు ఏ కంట్రీ యాడ్ వేర్ ఏ సాల్టరీ ఫౌంటైన్ ట్రికిల్డ్. ఇది ఏదో కొద్దిగా కాబుల్ స్టోన్ అనేది నాకు తెలీదు. ఇట్స్ వాటర్స్ రిఫ్లెక్టింగ్ ద క్యాజిల్స్ టైమ్లెస్ గ్రాండ్వేర్. చూద్దాం. ద క్యాజిల్ స్టూడ్ ఇన్ రూయిన్స్, crumbling and forgotten. The castle was located in a valley, not a top of hill. The country yard was barren, devoid of any features. The fountain in the country yard was dripping and neglected. So the correct answer is option 4. The fountain in the country yard was dripping and neglected. మనకి ఇక్కడ ఒకసారి గమనిస్తే
ద ఫౌంటైన్ ట్రికిల్డ్, సాలిటరీ అంటే సింగిల్ ఫౌంటైన్ ట్రికిల్డ్, కంటి యాడ్రో ఫౌంటైన్ సింగిల్గా ఉంది, ట్రికిల్డ్ ఇట్స్ వాటర్ రిఫ్లెక్టింగ్ ద క్యాజిల్స్ టైమ్లెస్ గ్రాండ్వేర్. ఆ వాటర్ యొక్క ఆ భవనం యొక్క ఏమంటాం మనము, ఆ భవనం యొక్క ఇది రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది అనుకున్నాం. ఆన్సర్ వచ్చేసి 4. సో ఎక్కువ టైం తీసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మరి అదే చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ దట్. ద క్యాజిల్స్ హాల్స్ వర్ బ్రైట్లీ lit with modern lighting fixtures. Moss covered the walls of the castle, giving it a sense of age and mystery. The courtyard was bustling with activity, filled with people. Legends were written on the walls of the castle. The correct answer is option 2. Moss covered the walls of the castle, giving a sense of age and mystery. The following method establishes direct link between the thought and the expression in the target language. Direct method, bilingual method, grammar translation method, West's new method. ఇవి మనకు చెప్పుకున్నాం కదా మెథడ్స్ ఉన్నాయని, టీచింగ్ మెథడ్స్ ఇవే. The correct answer is first one, direct method. The following method establishes direct link between the thought and the expression in the targeted language. డైరెక్ట్ మెథడ్ అనేది టీచింగ్లో ఏం చెప్తుందంటే థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్, అంటే ఆలోచించడము ఎక్స్ప్రెస్ చేయడం అన్నమాట. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ టెక్నిక్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. ఫార్మాటివ్ అసెస్మెంట్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, రోల్ ప్లే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇంగ్లీష్లో మనకు ఈ క్రింది వాటిలో ఏది భాగం కాదు ఆర్ యూజ్ చేయరు అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, రోల్ ప్లే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో రోల్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఇంగ్లీష్ టీచింగ్. అలాగే ఫిల్ ద బ్లాంక్స్ ఆల్సో ఇంపార్టెంట్. ఇక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంటే. ఫార్మాటివ్ అసెస్మెంట్ అనేది మన ఇంగ్లీష్లో ఉపయోగించిన టెక్నిక్ అనమాట. ద రెయిన్ ఫాల్స్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆఫ్, అగేన్స్ట్, ఓవర్ ఆఫ్, ఫ్రమ్ అండర్, ఫ్రమ్ అబవ్. The correct answer is the rain falls from above. First conditional is used to talk. About real or likely future situations, about unreal past, about the things happened in the past, about discontinued habits. మేబీ ఇది వచ్చేసి ఫస్ట్ రియల్ ఆర్ లైక్లీ ఫ్యూచర్ కండిషన్స్, మేబీ ఫ్యూచర్ ఇఫ్ కండిషన్స్ సంబంధించినవి ఇది. సో ఫస్ట్ కండిషన్ దేనికి యూజ్ చేస్తామంటే అబౌట్ రియల్ ఆర్ లైక్లీ ఫ్యూచర్ సిచ్యువేషన్స్. 88వ వచ్చేసి ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. మే ఐ హ్యావ్ ఏ మూమెంట్ ఆఫ్ యువర్ టైమ్. మే ఐ హ్యావ్ ఏ మూమెంట్ ఆఫ్ యువర్ టైమ్. ఐడెంటిఫై ద ఫంక్షన్ ఆఫ్ మే the sentence above. Giving permission, expressing possibility, expressing obligation, polite request and taking permission. So ఏమని అడుగుతున్నాం, మే ఐ హ్యావ్ ఏ మూమెంట్ ఆఫ్ యువర్ టైం. మే ఐ హ్యావ్ ఏ మూమెంట్ ఆఫ్ యువర్ టైం అంటే సింపుల్గా నా కోసం ఇంకొద్దిగా టైం కేటాయిస్తారా అని. సో పొలైట్ రిక్వెస్ట్ అంటే టేకింగ్ పర్మిషన్ అనమాట. గివింగ్ పర్మిషన్ కాదు, ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ కాదు, ఎక్స్ప్రెసింగ్ ఆబ్లిగేషన్ కూడా కాదు, పొలైట్ రిక్వెస్ట్ అనమాట. అంటే మీరు నా కోసం కొద్దిగా టైం కేటాయిస్తారా అని సింపుల్గా. లాస్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. షీ స్పీక్స్ ద స్పానిష్ ఫ్లూయెంట్లీ. ద ఆర్టికల్ షుడ్ బి omitted. ఆర్టికల్ షుడ్ బి an. The article is used correctly and the article should be a. She speaks the Spanish fluently. So she speaks Spanish fluently. The Spanish language ముందర మనము ది అని వాడమన్నమాట. కాబట్టి she speaks Spanish fluently అంతే. ఇది ఫ్రెండ్స్, ఇంకా సోషల్ సైన్స్ చెప్పుకుందాము. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు మనము సోషల్ సైన్స్ చూద్దాము. ఈవీఎస్ ఇంగ్లీష్ వాళ్ళ మీడియం కూడా ఇంగ్లీష్ చూసుకోండి.
రెండు కలిపి చేద్దాం. రైట్. యా, నెక్స్ట్ క్వశ్చన్. ఉడికించిన కోడిగుడ్డులో పసుపు రంగు భాగాన్ని ఆవరించి ఉండే తెల్లని పదార్థం. ఉడికించిన గుడ్డులో పసుపు రంగు భాగాన్ని ఆవరించి ఉండే తెల్లని పదార్థం. ప్లాస్మా, జెల్లీ, ఆల్బమిన్, సోనా. ఉడికించిన కోడిగుడ్డులో పసుపు రంగు భాగాన్ని ఆవరించి ఉండే తెల్లని పదార్థం ప్లాస్మా, జెల్లీ, ఆల్బమిన్, సోనా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఆల్బమిన్. ఆ ఉడికించిన కోడిగుడ్డులో తెల్లని భాగాన్ని మనము ఆల్బమిన్ అంటామన్నమాట. 122. ఖరీఫ్ పంట పండించే కాలం. వేసవికాలం, వర్షాకాలం, వసంతకాలం, శీతాకాలం. ఖరీఫ్ పంట పండించే కాలం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వర్షాకాలం. వర్షాకాలంలో ఖరీఫ్ పంట పండిస్తాము. 4 సెకండ్లలో 40 సార్లు డోలనం చేసే లోలకం యొక్క పౌనఃపున్యం. 4 సెకండ్లలో 40 సార్లు డోలనం చేసే లోలకం యొక్క పౌనఃపున్యం. దట్ ఈస్ 1 Hz. 10 Hz అనమాట. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 10 Hz. భూమి యొక్క పై పొర. కేంద్రం, వాతావరణం, భూపటలం, భూపరావారం. భూమిపై యొక్క పై పొర. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 భూపటలం. ఊపిరితిత్తులు మరియు చర్మం ద్వారా కూడా శ్వాసించే జీవి. మానవుడు, కప్ప, కుక్క, వానపాము. ఊపిరితిత్తులు మరియు చర్మం ద్వారా కూడా శ్వాసించే జీవి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కప్ప. కప్ప ఊపిరితిత్తులతోనే కాదు మరియు చర్మంతో కూడా శ్వాసిస్తుంది అన్నమాట. ఎలక్ట్రిక్ హీటర్లో ఉండే తీగ చుట్ట. ఫిలమెంటు, ఎలిమెంటు, వలయం, స్ప్రింగ్. ఎలక్ట్రిక్ హీటర్లో ఉండే తీగ చుట్ట, దాన్ని ఏమంటాం మనము? ఫిలమెంట్ అంటామా, ఎలిమెంట్ అంటామా, వలయం అంటామా, స్ప్రింగ్ అంటామా? దట్ ఈస్ ఆప్షన్ 2 ఎలిమెంట్. కేవలం ఒక పెద్ద డిస్క్ ఆకారపు కండరపాదంతో కదిలే జంతువు. వానపాము, బొద్దింక, నత్త, తాబేలు. ఒక పెద్ద డిస్క్ ఆకారపు కండరంతో కదిలే జంతువు. సో మనకు డిస్క్ అనేది దేనికి ఉంటుందంటే నత్త, తాబేలుకు పైన కూడా ఉంటుంది. అది దాన్ని డిస్క్ అంటామో లేదు తెలియదు కానీ, బట్ ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి నత్త. నత్త తెలుసు కదా మనకు, దాని మీద ఒక డిస్క్ లాంటిది ఉంటుందని. ఒక అపారదర్శక వస్తువు కాంతి మార్గంలో వచ్చినప్పుడు అది ఏర్పరిచేది నీడ, ఇంద్రధనస్సు, ప్రతిబింబం, ఎండమావి. ఒక అపారదర్శక వస్తువు కాంతి మార్గంలో వచ్చినప్పుడు అది ఏర్పరిచేది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 నీడ. నీడ ఏర్పరుస్తుంది. ఇంద్రధనస్సుకు ఎందుకు ఏర్పడుతుందండి? అలాగే ప్రతిబింబం అద్దంలో వస్తుంది కానీ అపారదర్శక వస్తువులో ఎందుకు వస్తుంది? అలాగే ఎండమావి గురించి నాకు తెలియదు బాబాయ్. బట్టలు కుట్టేటప్పుడు దర్జీ వాడే పనిముట్టు. బట్టలు కుట్టేటప్పుడు దర్జీ వాడే పనిముట్ట. ఓ మై గాడ్. ఇంత తాపి, కొడవలి, రంపం, బాబిన్. సో ఇక్కడ మనకు చాలా కన్ఫ్యూజింగ్గా చేయాలి. తాపి వాడడు, కొడవలి వాడడు, అలాగే రంపం కూడా వాడడు. బాబిన్ అంటే తెలియదు, బుక్స్ అలాగే తెలుస్తుంది. కాబట్టి 129 ఆప్షన్ 1, 2, 3 కాదు కాబట్టి ఆటోమేటిక్గా 4ది అనమాట. ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రాంతాన్ని ఆంధ్ర కాశ్మీర్ అంటారు. ఇది అందరికీ తెలుసు. హార్స్లీ హిల్స్, కోనసీమ, లంబసింగి, చింతపల్లె. సో రీసెంట్గా సినిమా కూడా వచ్చింది ఈ పేరు మీద. ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్ర కాశ్మీర్, లంబసింగి. సో ఇక్కడ మనకు వింటర్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మనకు నమోదవుతాయి అన్నమాట. కాబట్టి దీన్ని ఆంధ్ర కాశ్మీర్ అంటారు. లంబసింగి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రయాణంలో తమ శక్తిని కోల్పోకుండా ఉండటానికి వలస పక్షులు ఈ ఆకారంలో ప్రయాణిస్తాయి. యు ఆకారం, ఎల్ ఆకారం, వి ఆకారం, ఎం ఆకారం.
ప్రయాణంలో తమ శక్తిని కోల్పోకుండా ఉండటానికి వలస పక్షులు ఈ ఆకారంలో ప్రయాణిస్తాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 వి ఆకారంలో ప్రయాణిస్తాయి. పక్షి ఖండం అని పిలువబడే ఖండం ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఆఫ్రికా. పక్షి ఖండం అని పిలువబడే ఖండం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 దక్షిణ అమెరికా. పంజాబ్ను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విలీనం చేసుకున్న సంవత్సరం. పంజాబ్ను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విలీనం చేసుకున్న సంవత్సరం 1853, 1849, 1857, 1847. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 1849. సరైన వాక్యాన్ని గుర్తించండి. కృష్ణానది అరేబియా సముద్రంలో కలుస్తుంది. పెన్నా నది మహారాష్ట్రలో కలుస్తుంది. కావేరీ నది పశ్చిమ బెంగాల్లో ప్రవహిస్తుంది. గంగా నది హిమాలయాల్లో జన్మిస్తుంది. సరైన వాక్యం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 గంగా నది హిమాలయాల్లో జన్మిస్తుంది. ఇది అందరికీ తెలిసిందే కదా. వెలికొండలు ఈ జిల్లాలో ఉన్నాయి. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, కృష్ణా, అనంతపురం, చిత్తూరు. వెలికొండలు ఏ జిల్లాలో ఉన్నాయి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి వెలికొండలు. నాగార్జున సాగర్ డ్యామ్ యొక్క ఎడమ కాలువ జవహర్ కాలువ, వల్లభాయ్ కాలువ, గాంధీ కాలువ, లాల్ బహదూర్ కాలువ. నాగార్జున సాగర్ యొక్క ఎడమ కాలువ పేరు దట్ ఈస్ ఆప్షన్ 4 లాల్ బహదూర్ కాలువ. వీరి యొక్క సాంఘిక ఆర్థిక విద్యాస్థాయిలను జస్టిస్ రాజిందర్ సచార్ కమిటీ పరిశీలించింది. హిందువుల యొక్క, ముస్లింల యొక్క, ఆదివాసుల యొక్క, దళితుల యొక్క. వీరి యొక్క సాంఘిక ఆర్థిక విద్యాస్థాయిలను జస్టిస్ రాజిందర్ సచార్ కమిటీ పరిశీలించింది. ఎవరి యొక్క స్థాయిలను పరిశీలించింది అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ముస్లింల సాంఘిక ఆర్థిక విద్యాస్థాయిలను జస్టిస్ రాజిందర్ సచార్ కమిటీ పరిశీలించింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ముస్లింలు. నెక్స్ట్, రవాణా వాహనాలు నడపడానికి కావాల్సిన కనీస వయస్సు 18 సంవత్సరాలు, 21 సంవత్సరాలు, 24 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. రవాణా వాహనాలు నడపడానికి కావాల్సిన కనీస వయస్సు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ మనం అందరం 18 సంవత్సరాలు అనుకుంటాము, బట్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 25 సంవత్సరాలు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పల్లవ రాజ్యానికి రాజధాని కాంచీపురం, బాదామి, మదురై, దేవగిరి. పల్లవ రాజ్యానికి రాజధాని. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కాంచీపురం. భారత పార్లమెంటు వీటిని కలిగి ఉంటుంది: రాజ్యసభ మరియు లోక్సభ. రాజ్యసభ, లోక్సభ, ప్రధానమంత్రి. రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి. లోక్సభ, రాష్ట్రపతి, ప్రధానమంత్రి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 లోక్సభ, రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి. నెక్స్ట్, భారతదేశంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఏ నెలలో నిర్వహిస్తారు? భారతదేశంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఏ నెలలో నిర్వహిస్తారు అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ జనవరి నెలలో నిర్వహిస్తారన్నమాట. ప్రజాస్వామ్యం ఆవిర్భవించిన దేశం చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, గ్రీస్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 గ్రీస్. నెక్స్ట్, మల్చింగ్, రాక్ డ్యామ్, షెల్టర్ బెల్ట్స్ అనేవి దీన్ని సంరక్షించే పద్ధతులు: నేలను, అడవి, భూగర్భ జలం, వన్యమృగాలు. సో రాక్ డ్యామ్, రాక్ అంటే రాళ్ళకు సంబంధించిన మనకు తెలిసిపోతుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 నేల.
భారత రాజ్యాంగంలోని 51వ ఏ అధికరణం దీన్ని వివరిస్తుంది? ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి పాలన. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ప్రాథమిక విధులు. నెక్స్ట్ 145వ ప్రశ్న. శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం సత్యాలను సంచితం చేయడం కాదు, మరల ప్రయోగాలు చేసి కొత్త రీతులను రూపొందించడం అని చెప్పిన వారు? రాబర్ట్ మెక్ ఆర్థర్, ఎస్డబ్ల్యూ గ్రీన్, జేబీ కొనాంట్, కార్ల్ పియర్సన్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 రాబర్ట్ మెక్ ఆర్థర్. విషయ అవగాహనకు సంబంధించిన ప్రశ్న గుర్తించండి. మొక్కలలో శ్వాసక్రియ గురించి మరింత తెలుసుకోవడానికి వృక్ష శాస్త్రవేత్తలు ఏ ప్రశ్నను అడుగుతావు? కొన్ని గృహోపకరణాల చిత్రాలను గీయండి. చెరువులు ఎలా కలుషితమవుతాయి? పక్షులు కాపాడటానికి నీవు ఏం చేస్తావు? సో పక్షులను కాపాడడానికి నువ్వేం చేస్తావు అంటే అతను ఊహించి రాయాలి. గృహోపకరణాల చిత్రాలను గీయండి అంటే విషయాన్ని అవగాహన చేసుకుంటే దేనికి ఆన్సర్ చేయగలరు ఇక్కడ అని చూస్తే మనకు చెరువులను ఎలా కలుషితం అవుతాయి అంటే అవగాహన చేసుకొని రాయాలి. కాబట్టి దాన్ని మనకు ఆప్షన్ 3గా కరెక్ట్ ఆన్సర్గా పరిగణించబడుతుంది. 146వ ప్రశ్నకు సమాధానం 3వ ఆప్షన్ చెరువులు ఎలా కలుషితం అవుతాయి అనేది అన్నమాట. జ్ఞానాన్ని పాఠశాల వెలుపల జీవితానికి అనుసంధించాలి అని నిర్దేశించినది? కార్ల్ పియర్సన్, కీస్లర్, ఎన్సిఎఫ్ 2005, ఎన్పిఈ 1986. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఎన్సిఎఫ్ 2005. పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అని అన్నది? నెహ్రూ, అంబేద్కర్, గాంధీ, ఠాగూర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 గాంధీ. చివరి ప్రశ్నలో తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు తీసుకెళ్లే దృక్పథం. తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు తీసుకెళ్లే దృక్పథం ఆగమనాత్మక, నిగమనాత్మక, విశ్లేషణాత్మక, సంశ్లేషణాత్మక. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 సంశ్లేషణాత్మక. ఇక చివరి ప్రశ్న. ఎవరైనా ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్లో టెట్ డిఎస్కి ప్రిపేర్ అవుతుంటే మన వీడియో షేర్ కూడా చేయండి. ఈ స్వరూపాలు పసుపు పచ్చని రంగులో చూపబడతాయి? పర్వతాలు, మైదానాలు, పీఠభూములు, సముద్రాలు. సో మ్యాప్లో మనకు ఏ స్వరూపాలు పసుపు పచ్చని రంగులో చూపబడతాయి అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పీఠభూములు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.